హాయ్ అండి అందరికి శ్రావణ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఈరోజు మా ఇంటి వరలక్ష్మి వ్రతం ఎలా జరుగుతుందో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ లేసేసి ఫస్ట్ వంటలు చేసేసాము. 5 రకాల వంటలు చేస్తున్నానండి. ఒకటి చింతపండు పులిహోర, ఇంకొకటి దద్దోజనం, వడలు, శనగలు, పూర్ణాలు. 5 రకాల వంటలు చేసేసి అమ్మవారికి నైవేద్యంగా పెడదామనేసి 5 రకాల వంటలు చేస్తున్నాము. ఈరోజు 9 లోపే వ్రతం చేయాలనేసి అన్నారు. సో అందుకే ఎర్లీ మార్నింగ్ లేసి గబగబా వంటలు చేసేస్తున్నాము. ఇలా వంటలు చేసేసి అమ్మవారిని అలంకారం చేసేసి మళ్ళీ పూజ అయ్యేసరికి లేట్ అవుతుంది కాబట్టి ముందు వంటలు చేసి పక్కన పెట్టేసి ఇలా అమ్మవారిని అలంకారం చేసుకుందాం అనేసి చేస్తున్నాము. ఇలా అమ్మవారిని నేను ఇలా అలంకరించానండి. 5 రకాల ఫ్రూట్స్, 5 రకాల ఫ్లవర్స్, 5 రకాల నైవేద్యాలు చేశాను. అమ్మవారిని ఫస్ట్ టైం నేను అమ్మవారిని ఫేస్ పెట్టాను. నార్మల్గా అయితే కలశం పెట్టి చేసుకుంటాను. ఈ ఇయర్ ఎందుకో ఫేస్ పెట్టాలనిపించింది. అమ్మవారికి ఇలా ఫేస్ పెట్టి నేను ఇలా డెకరేషన్ చేశాను, ఇలా అలంకరించాను. బ్యాక్గ్రౌండ్ బ్యాక్ వైట్ క్లాత్ తీసుకొని దానికి మామిడాకులు, దాంట్లో ఫ్లవర్స్ పెట్టి ఇలా డెకరేట్ చేశాను. ఇది అండి మా ఇంటి వరలక్ష్మి వ్రత పూజ స్టార్ట్ అయింది. మా ఫ్యామిలీ కూర్చొని పూజ చేసేస్తున్నాము. ఫైనల్గా పూజ అయిపోయింది. అమ్మవారికి హారతి ఇచ్చేసాము. అమ్మవారికి కుంకుమ పూజ చేస్తాము కదా, ఇంకా లాస్ట్ ఫైనల్గా కుంకుమ పూజ పెట్టుకొని తోరణాలు కట్టేసుకొని మా ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాము. తర్వాత మా ఆడపడుచు నైట్ వచ్చిందండి. నెక్స్ట్ డే రాఖీ కాబట్టి ఆ రోజు నైట్ వచ్చింది. నైట్ వచ్చింది అనేసి తాంబూలం ఇచ్చేసినాము. మార్నింగ్ మా ఫ్రెండ్స్ వచ్చారు. వీళ్ళు మా మ్యూజియం వాళ్ళు, మా సిఎస్ఐ ఫ్యామిలీ మెంబర్స్. వీళ్ళందరూ ఒకేసారి వచ్చారు. ముందు ఇక్కడ పిలిచిన వాళ్ళేమో మార్నింగ్ సింగిల్ వచ్చారు. అందరు కలిసి వాళ్ళు పూజ చేసుకొని తాంబూలం తీసుకోవడానికి వచ్చారు. మళ్ళీ వీళ్ళు వచ్చిన తర్వాత మా ఫ్రెండ్ వచ్చి చెప్తుంది, ఎవరినో మర్చిపోయాను అనేసి. అక్క మీరు మర్చిపోయారు, కింద ఉన్నారు పిలవండి అనేసి. సో ఇలా అందరు రాగానే వాళ్ళందరికి పసుపు కుంకుమ ఇచ్చేసాను. ఎవ్రీ ఇయర్ వీళ్ళందరూ ఒకేసారి వస్తారు. అందరికి ఒకేసారి పసుపు పెట్టేసి కుంకుమ బొట్టు పెట్టేసి తాంబూలం ఇచ్చేస్తాను. వీళ్ళకి ఇచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళతో పాటు నేను వెళ్ళి తాంబూలం తీసుకోవాలి. ఈ డే మొత్తం ఇలాగే అయిపోతుంది. ఇది అండి నా తాంబూలం. ఈసారి నేను రిటర్న్ గిఫ్ట్స్ ఇద్దాం అనుకున్నాను. సో అందుకే ఇవి తీసుకున్నాను. విఘ్నేశ్వర్ని తీసుకున్నాను. ఇది బాగా నచ్చింది నాకు. సో అందుకే నేను విఘ్నేశ్వర్ని తీసుకున్నాను. ఇది నా తాంబూలం అండి. అందరికి ముందు కొంతమందికి తాంబూలం ఇచ్చేసాను. వీళ్ళు సింగిల్గా మార్నింగ్ వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ మా మ్యూజియం వాళ్ళు. ఒక్కొక్కరికి తాంబూలం ఇచ్చేసాను. అందరికి ఫస్ట్ తాంబూలం ఇచ్చేసి తర్వాత అందరికి ఒకేసారి అక్షంతలు ఇచ్చేసి అందరు కలిసి ఒకేసారి ఆశీర్వదిస్తే నాకు చాలా బాగా నచ్చుతుంది. సో అందుకే అందరికి అక్షంతలు ఇస్తున్నాను. వాళ్ళందరూ కలిసి ఒకేసారి ఆశీర్వదిస్తారు. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఆశీర్వాదం తీసుకున్న తర్వాత నైవేద్యాలు చేసాం కదా, ఆ నైవేద్యాలన్నిటి వీళ్ళకి ఇచ్చేసి వాళ్ళు ఇక్కడే ఉపవాసం, అక్కడ కొంచెం వాళ్ళ ఇంటి దగ్గర ప్రసాదం తీసుకొని ఇక్కడ వచ్చి కొంచెం ఉపవాసం వదిలేశారు. ఇంకా వీళ్ళతో పాటు నేను మళ్ళీ మ్యూజియంకి వెళ్ళి అందరి దగ్గర తాంబూలం తీసుకొని మళ్ళీ ఈవినింగ్ అయిపోయింది. వచ్చేసరికి 5:36. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.